ఏళ్ళు అయింది ఉండబట్టి ఎప్పుడే కానీ ఏ రికార్డు మా పొరపాటు ఎప్పుడూ జరగలేదు. కాకపోతే ఇది కుట్రపూర్వకంగా చేసినారు. ఇది ఏం ఎట్లా చేస్తారో మాకు తెలియదు. మీడియా మాకు సపోర్ట్ ఇవ్వాల. ఎవరో అంటే ఈ విద్యా సంస్థలు ఎవరు చేసినారో ఇంకోటి చేసినారో ఏం చేసినారో తెలీదు. మా నాయన ఇరికిచ్చినారు పాపం. ఆయనకి 77 ఏండ్లు. అతనికి 77 ఏండ్లు. అతను అట్లా ఎప్పుడే కానీ పాల్పడినోడు కాదు. ఎవరినైనా అడగండి, ఎన్ని సంఘాల పిలిచి చెప్పినా అదే చెప్తారు. ఎన్నో మీటింగ్స్ జరిగినాయి మా దగ్గర స్కూల్లో. అన్ని సంఘాల మీటింగ్లు మా దాంట్లో జరిగినాయి. ఏ సంఘం నాయకుడు అయినా మా నాయన గురించి మంచిగానే చెప్తారు, కానీ ఒక్క పొరపాటు కూడా ఇది జరిగింది ఇట్లా జరుగుతుంది అనేది లేదు. ఎప్పుడైనా పిల్లలు కొట్లాడుకుంటే అదేమన్నా అప్పుడు ఇదేంటది, కానీ ఇట్లా విషయాలు ఎప్పుడే కానీ లేదు. ఉన్నాయి అనుమానాలు మాకు. అది త్వరలో మేము చెప్తాను, మళ్ళీ మీడియా ముందు నేను పెడతాను. నాకు కొద్ది మీద అనుమానాలు ఉన్నాయి, నేను చెప్తాను. నేను ఆంజనేయ సార్ పెద్ద కొడుకు. నా పేరు దేవేంద్ర గౌడ్. పెట్టి ఈ సంస్థ 47 ఏళ్ళంది. చాలా మంది, ఎంతో మంది బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఒక ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ఏ ఇష్యూ ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా గొడవలు కానీ ఏదైనా ఫీజు కానీ అది తప్ప మాకు ఎప్పుడు రాలేదు. ఆయన వయసు మీరే తెలుసు, 80 అవుతుంది. ఈ టైంలో ఆయనకి ఎక్కి దిగడానికి కూడా చాలా కష్టం ఉంది. ఈ టైంలో ఆయన మీద అబండం వేస్తే ఒకసారి మీరే ఆలోచించండి. డబ్బుల కోసమే చేస్తున్నారండి, ఎవరో ఇది చేస్తున్నారు. మేము అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దిగజారి పనులు ఎప్పుడు చేయలేదు. ఏదైనా కానీ డబ్బుల విషయాలు ఏమైనా ఉంటే కూడా గొడవలు కానీ ఏదైనా కానీ ఉంటుంది తప్ప ఎప్పుడే కానీ ఇది ఆయన వయసు చూసి కూడా మీరు మాట్లాడాలి. కానీ ఆయన గౌడ్ దానికి కూడా ఇంత ముందు ఉన్నింది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, మేము ఒప్పుకుంటాం, విచారించండి. కానీ ఇక్కడ ఉన్న పాత స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మీరు పోయి విచారించండి. ఆయన ఎట్లా అంటే టీచర్స్ ని కానీ ఎవరైనా కానీ మీరు అబ్రాడ్ లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. మీరందరూ ఎంక్వైరీ చేయండి ఆయన ఎట్లాంటి వాడు. ఇన్నేళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీరు కూడా ఒకసారి మీరు క్వశ్చన్ వేయండి. మీరు కూడా మీరు అందరికీ క్వశ్చన్ ఇవ్వాలండి. మేము కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు. ఇంత పరువు నష్టం దావా వేస్తామని నిజంగానే ఇన్నేళ్ళు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది? మీరే చెప్పండి. అంత వయసు వచ్చింది. ఓన్లీ సంస్థ పెట్టి 47 ఇయర్స్ అయిందండి. ఇంతవరకు మాకు ఏ ఇష్యూ లేదు. ఎప్పుడైనా ఏమైనా ఆఫీసు గొడవలు అట్లా పిల్లలు కొట్లాట అంత ఉంది, కానీ ఎప్పుడు ఇష్యూ లేదు. మీరు కూడా ఆయన వయసు చూసి మీరు కూడా మాట్లాడవచ్చు కదండి. 80 ఏళ్ళని ఆయనకి పైకి ఎక్కి కూడా దిగలేడు ఆయన. ఈ వయసులో కూడా ఆయనకి ఈ నిందలు అవసరమా చెప్పండి మీరు? ఇప్పుడు ఇదంతా కుట్ర అండి. మాకు పైన ఎవరు డబ్బుల కోసం చేసిండొచ్చు, ఎవరికి ఏం తెలుస్తుందండి? అది మేము కూడా కనుక్కోవాలండి. మేము చేసుకున్న కేసు పెట్టి ఏదైనా మేము కూడా ఇచ్చేస్తాం. మేము ఇన్నేళ్ళు ఎప్పుడు రాలేదు. మాకు ఇది బ్యాడ్ నేమ్. ఎప్పుడు మీరు చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎవరికి ఉండదండి. అది మీరు క్వశ్చన్ ఒకసారి ఆలోచించండి. మీరు కూడా నా పేరు సరిత అండి. నాకు ఆయన పెద్ద కోడల్ని నేను. పాత స్టూడెంట్స్ అందరినీ మీరు పోవాలంటే పోయి ఎంక్వైరీ చేయండి. టీచర్స్ ని కూడా ఎంక్వైరీ చేయండి. థ్యాంక్స్. ఎప్పుడు లేనిది మా పెద్దనాయన మీద ఏదో నిందేశారు. ఈ పని చేయాలనుకుంటే ఎన్నో ఏళ్ల కింద చేయాల, కానీ అలా చేసే ఉద్దేశం లేదు. అలాంటి టీచర్లను కూడా ఎంకరేజ్ చేసేవాడు కాదు. ఏ సన్న ఇష్యూ వచ్చినా కూడా మా పెద్దనాయన అలాంటి టీచర్స్ కూడా డిస్మిస్ చేసేసేవాడు సార్. ఇదేదో తప్పుడు అలిగేషన్ చేశారు మా పెద్దనాన్న మీద. 47 ఏండ్లు ఆయన దగ్గర 100 టీచర్లు, 200 మంది టీచర్లు కూడా శాలరీస్ తీసుకునేవాళ్ళు మా దగ్గర. 3600 మంది మా స్ట్రెంత్ అండి. ఏ విద్యార్థికి అన్యాయం జరిగింది. ఈరోజు ఈ స్ట్రెంత్ లేని సమయంలో మా స్కూల్ని అమ్మమని కొందరు ప్రెజర్ చేశారు. ఆ ఉద్దేశంలో భాగంగా ఇలా పరువు తీస్తే వాళ్ళు ఏదో అమ్మిపోతారనే ఉద్దేశం కూడా ఉండొచ్చు అని నా అభిప్రాయం అండి. నా పేరు రాజేంద్ర గౌడ్ అండి. ఆంజనేయ సార్ తమ్మని కొడుకుని.